హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మొన్న అయితే సౌదీ నుంచి మామ వచ్చాడు, అత్త వచ్చారని చెప్పినాను కదా. ఆయన అయితే ఈరోజు ఊరు వెళ్తాడనమాట. మనమైతే బస్ స్టాండ్ వరకు దింపి తనని బస్సు ఎక్కించి వస్తాను. మళ్ళీ రేపు నెల మామ సౌదీకి వెళ్తాడనమాట. రేపు నెల 7వ తేదీ అలా వెళ్తాడు. నా దగ్గరికి అయితే చూడనికి వచ్చినాడు అనమాట. సౌదీ నుంచి చాక్లెట్ కూడా తెచ్చినాడు. ఆ వ్లాగ్ కూడా పెట్టినాను కదా. మామ అయితే రేపు నెల పోతాడనమాట. మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను చూడ్డానికి వచ్చి చాక్లెట్స్ అవి ఇవి అన్నీ తెచ్చినాడు. ఇంకా మనము 2 days అయితే ఉండిన్నారు. ఇంకా రేపు నెల 7వ తేదీ వెళ్తారు కదా. ఇంకా చూడ్డానికి అయితే వచ్చిండే. మళ్ళీ ఎప్పుడు అంటే మళ్ళీ మామ వచ్చినప్పుడు మళ్ళీ సౌదీ నుంచి నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే టైం అనమాట. అప్పుడు వస్తాడు. ఇంక అప్పటి వరకు రారనమాట. అత్త కూడా వచ్చింది నా కోసం. అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేకపోయినా. వాళ్ళు ఉండేది కడప రాజంపేట అండి. వాళ్ళు ఉండేది రాజంపేటలో, నేను ఉండేది ఇక్కడ నంద్యాల కదా. నాకు వాళ్ళకు చాలా అంటే చాలా లాంగ్ అనమాట. నేను జర్నీ చేయలేను అంత దూరం అని చెప్పగానే వాళ్ళు నా కోసం రావడము, నా కోసం తెచ్చిన చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని రావడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ భాష మామ అండ్ అత్త, థ్యాంక్ యూ. ఇంకా మీరు హ్యాపీగా ఉండాలి, మీరు మీ కుటుంబం. ఇంకా సౌదీలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే ఇంకా మామ వాళ్ళు తిరుపతి బస్ ఎక్కి అటు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు. రాజంపేట మామ వాళ్ళు ఉండేది రాజంపేట అనమాట. రాజంపేట నుంచి ఇక్కడికి నంద్యాలకు రావడం అంటే చాలా కష్టం కదా. నా కోసం రావడం అనేసి స్పెషల్గా అనమాట. థ్యాంక్ యూ ఇద్దరికి. ఇంకా బస్ ఎక్కించిన తిరుపతి బస్ అదే అనమాట. తిరుపతి బస్ ఎక్కి ఇంకా రాజంపేట దగ్గర అంట. తిరుపతి నుంచి మనకైతే తెలియలేండి. నేను ఎప్పుడు పోలేదన్నమాట. తిరుపతికి కూడా ఎప్పుడు పోలేదు. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి ఇంకా మా చిన్న వ్లాగ్ అండి. మా అమ్మ వాళ్ళని ఊరికి వెళ్ళి దింపి రావడము, బస్ ఎక్కించి రావడము చిన్న వ్లాగ్ తీసినాను. వాళ్ళు ఎట్టుంటారో చూపించడానికి అనమాట. అది విషయం. కాదమ్మా అటు నవ్వుతాడు. ఆరినాక జడేసుకోవాలి. ఎందుకు ఆరలేదులే ఇంకా పనుకోలే మరి చెప్పు ఏమ్మా. వాడికి చూడు ఎక్కువైంది. మా అమ్మకి జడేయాలంట. తలస్నానం చేయించిన లంక. ఆ ఆ ఎంటికలు ఆరక ముందుకే జడయ్యి అని పట్టింది. పనుకోలే మరి చెప్పు. ఇవాళ ఎప్పుడు ఎందుకు అనుకుంటావు? అతకేం చెప్తానావే. సాయంత్రం 5 అయింది. తల స్నానం వెళ్ళాక నీట్గా వేడి నీళ్ళు పోసినా నిద్ర వచ్చిందంట. ఇవాళప్పుడు ఎవరైనా అనుకుంటారా? రెండుసేపు ఉండు, ఇంకా పొద్దుకుతుంది 7కో 8కో అన్నం తిని పనుకుందావు. మా అమ్మ దగ్గర బండలలో దండేసినారే. బట్టలు కులిపోతే కులిపోలే నీళ్ళు పోసుకునేసాట. అమ్మ ఎటు పోతున్నారే మీరు? ఏం రా ఎక్కువడుతున్నావు అనుమా? నేను ఉండలే. నీళ్ళు పోసి బట్టలు చెరుకు ఏం బలర్చలేమను. నీళ్ళు పోసి నీళ్ళు పోసుకొని ఎందుకు కొడుకు భయపడుతుంటావే? కొడుకు అయితే భయపడతావా? మూతి చూడు. అయితే కొడుకుతోనే వేయించుకో జడ. నాయనేమి వేయను. దావితో వచ్చున్నాడు చూడు, దావితో వేయించుకో. ఎంటికెళ్ళి వెళ్ళపోదనే. అట్ట కాదు. వెళ్ళాక టీ పెట్టుమా. నువ్వు నాకు కాలు విసుకుతే నీకు టీ పెడతా అని చెప్పిన. కాలు విసుకుంది. టీ పెడితే అది రాలే, డిస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కాలు విసుకుతే నీకు డిస్బిల్ అయిపోయించాలి. లేదంటే
లేకుండా ఈరోజు నాటకాలు ఉండవు ఇంకా నీకు. ఫోన్ చేసి చాలే కాలు తీసుకో, నీకు డిస్బిల్ వద్దా? నీ ఇష్టంలే. నీకు కాలు విసుకుతి మళ్ళీ అంతలో ఆయనకు విసుకాలి. నాకు కాలు వేసుకున్నందుకు చాక్లెట్ ఇచ్చా. అంత ఒకటేసారి నమ్మలేది, కొంచెం కొంచెం నమ్మలాలా. అంత నోట్లు వేసుకుంది కొంచెమా అది. చూడు నీకు ఎవడుతుందని. చేతులు అంటే నువ్వు అడుగుతావని మొత్తం నోట్లు వేసుకుంది. మాంజుడా అనేది కళ. ఓ కళ ఏమ్మా ఏం నీ కొడుకు ఇంకా రాలే? ఏమో నీ కొడుకు కొయ్యేటికి పోతాడంటనే. సౌదీ అంట. ఏంటి 60,000 70,000 పోతుంటాడు. 2 లక్షలు 2,50,000 అంటారు మంది అంటారు.